అయితే బాగా చలిగా ఉంది. ఇంకా వేడిగా ఏదైనా తినాలనిపించింది, తాగాలనిపించింది. సో, ఇంట్లో చేసుకుందామంటే కొంచెం ఓపిక లేదు. సో, అందుకే బయటకైతే ఎళ్ళాననమాట. అదేంటో మనసు ఉన్నట్టుండి పరోటా మీదకి వెళ్ళిపోయిందనమాట. సో, ఇంక పరోటా తినడానికైతే వెళ్ళాను. అది కూడా ఒక దగ్గర చాలా చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇంతకీ ఈ చలికి మీకేం తినాలనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా బుజ్జి తల్లయితే ఆర్డర్ ఏస్తదనమాట. నాకు బోండా కావాలి, పూరి కావాలి, ఇడ్లీ కావాలి అని చెప్పేసి ఇన్ని ఆర్డర్ పెడతది. పెట్టిన తర్వాత ఒక్కటి కూడా తినదు సరిగ్గా. పిల్లలెలా ఉంటారంటే ఏది తినకముందు అన్నీ తినాలనిపిస్తుంది. అన్నీ తెచ్చిన తర్వాత ఏది వద్దంటారు. ఇంకా అక్కడ చూడండి ఎలా వెక్కిరిస్తుందో. ఫుల్ అయితే క్రౌడ్ ఉన్నారనమాట. ఇక్కడ ఫేమస్ పరోటా. మాత్రం బావుంటది. పరోటా కాంబినేషన్ యాస్ యూజువల్ మిల్ మేకర్ కర్రీతో సర్వ్ చేస్తారు. ఒకసారి తిన్నాను పరోటా. సో, ఇంకా ఎప్పుడైనా తినాలంటే ఆ ప్లేస్‌కే వెళ్తాను. మరీ అంతగా బయట ఫుడ్ అయితే మేమేం అలో చేయము. ఎప్పుడో ఒక్కసారి అప్పుడప్పుడు తినాలి కదా! ఎప్పుడు ఇంట్లోనే తినకుండా అప్పుడప్పుడు బయట కూడా తింటే బావుంటుంది. చేసుకునే వంటలు కూడా అప్పుడప్పుడు మనకు బోర్ కొడుతుంటాయి కదా! సో, అందుకే అలా. బయట ఈ చల్లని వాతావరణానికి వేడిగా తినడానికైతే ఎళ్ళిపోయామనమాట. అయినా ఈ చలికి బయటికెళ్ళాలంటేనే భయమేస్తుంది. సో, ఆ భయానికి ఇంట్లోనే ఉండిపోతున్నాం. సర్లే అని జెప్పేసి బుజ్జి తల్లి అడిగింది గదా! అలాగే నాకు కూడా ఎందుకో తినాలనిపిచ్చింది. యాక్చువల్‌గా ప్లాన్ వేరే ఉండే పానీపూరి తినిపిద్దాం అనుకున్నాం. సో, పానీపూరి అక్కడ లేదు. ఇంకా పరోటాకి షిఫ్ట్ అయిపోయామనమాట. ఇంక ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను.